రాజీవ్ పార్క్ ను సందర్శించారు. రాజీవ్ పార్క్ అభివృద్ధికి 3 కోట్లు మంజూరైనట్లుగా ఆయన తెలిపారు. 2004లో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో బొబ్బిలి కుంటకు వద్ద స్థలంలో రాజీవ్ పార్కుకు శంకుస్థాపన చేసినట్లు ఆయన గుర్తు చేశారు. నాటి సీఎంలు రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల హయాంలో పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పార్కులో మ్యూజికల్ ఫౌంటైన్, చిల్డ్రన్స్ పార్క్, ప్లే ఏరియా ఏర్పాటు చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఫౌంటైన్స్ కి వచ్చినట్టయితే మనకు ఇక్కడ ఎంట్రన్స్ లో ఒక ఫౌంటైన్ ఉంది, ఇది రౌండ్ ది, అది కూడా మనము రకరకాల లైటింగ్స్ తోటి ఫౌంటైన్. సబ్జెక్ట్ ఏంటంటే రాజీవ్ పార్కు నేను 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2005లో మనము ఈ పాత అంటే కొత్త బస్ స్టాండ్, పాత బస్తీ, కొత్త కాలనీస్ కలిపి మనము 2005లో ఇక్కడ ఈ ఎఫ్ఆర్ఎస్కి ఆపోజిట్గా ఈ బొబ్బిల నాసక్బడ్డ శివారు, మనము ఇది బొబ్బిల పుంట, ఇక్కడ మనము 2005లో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనం ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెడితే రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టెప్ బై స్టెప్ మనం ఈ రాజీవ్ పార్కుని సంగారెడ్డిలో మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఎంటైర్ టౌన్కి ఉన్న ఒకే ఒక పార్కుని మనం రాజీవ్ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. నేను సమైక్య రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. ఆ 10 సంవత్సరాలు ఇందులో ఈ చెట్లు కానీ, గ్రీనరీ కానీ, ఇక్కడ తోట కానీ, సబ్జెక్ట్ ఏంటంటే